ఎండలు మండుతున్నాయి. వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేకుజాము నుంచే ఉక్కపోత ప్రారంభమవుతుంది. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి అందిస్తారు. జిల్లాలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గత 15 రోజులుగా కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు కూడా వడగాల్పులు పెరుగుతున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా క్రమేపా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజులుగా కూడా 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఆ వారం క్రితం కూడా 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేది. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇంచుమించుగా ప్రతి మండలం కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇంచుమించుగా 10 నుంచి 12 మండలాల వరకు కూడా తీవ్ర వడగాల్పులు వేడిగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈరోజు చూస్తే ఉదయం నుంచి కూడా ఉక్కపోత విపరీతంగా ఉంది. వడగాల్పులు కూడా కంటిన్యూగా కూడా వడగాల్పులు కూడా వీస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటే 1-4 సార్లు ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలెవరూ కూడా అత్యవసరంగా ఏదైనా అవసరాలు ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం నుంచే కూడా ఇంచుమించుగా బాగా ఉక్కపోతుంది. మరోవైపు కూడా హ్యూమిడిటీ గాలిలో తేమ కూడా తక్కువగా ఉండడం వల్ల పొడిగాలు ఉండడం వల్ల కూడా వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీంతో మొత్తం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో వార్నింగ్ కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్లో వార్నింగ్ అంటే సుమారుగా 37 నుంచి 40 డిగ్రీల వరకు వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఎల్లో వార్నింగ్ జారీ చేస్తారు. ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో వార్నింగ్ కూడా కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఎక్కడ చూసినా సరే